నిన్న వీడియోలో చెప్పినట్టు వైష్ణవ్ గురించి మౌనిక గురించి నెక్స్ట్ 2 వీడియోస్ లో మాట్లాడుకుందాము అని చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే వైష్ణవ్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే వైష్ణవి విషయంలో జరిగింది 100కి 200% చాలా అన్యాయం అండి. ఆ అమ్మాయిని బయట వేరే ఎవరో చంపేశారు అంటే అది వేరే రకంగా ఉండును. కానీ కొన్ని సంవత్సరాలు లవ్ చేసి ఆ అమ్మాయి వెనక తిరిగి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించి ఆ అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడంట. చివరికి ఎలాగోకలాగా ఆ అమ్మాయిని ఒప్పించాడు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పించాడు, వాళ్ళ అన్నయ్యలందరినీ ఒప్పించి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. తీరా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిన చెప్పుడు మాటలు విని భార్య కడుపుతో ఉంది అని కూడా చూడకుండా కడుపుతో ఉన్న భార్యని రాత్రికి రాత్రి అతి క్రూరంగా చంపేసి అక్కడ నుంచి పారిపోయాడు. నాకు అర్థం కాక అడుగుతున్నాను, మనం మనుషులమే కదండి, మనలాంటి ఇంకొక మనిషి ప్రాణాన్ని మనం ఎలా తీయగలమండి? నాకు తెలిసి వాడు మానవ రూపంలో ఉన్న రాక్షసుడేమో. వైష్ణవి చిన్న పిల్లని కూడా చూడకుండా, అందులోని ఆ పిల్ల కడుపులో ఇంకొక బేబీ ఉందని కూడా చూడకుండా అతి క్రూరంగా చంపేశాడమ్మా. ఆ అమ్మాయికి 13 మంది అన్నీలంట. వాళ్ళందరూ ఏడుస్తుంటే, వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించేసింది తెలుసా. ఆ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి 5 వీక్స్ దాటేసింది. ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు. తనకి వేగంగా న్యాయం జరగాలని చెప్పి మనం అందరం కోరుకుందాం.